అసలు ట్రిప్కి వచ్చి ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఊపు లేదు. కేరళ మీల్స్ నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఫైనల్లీ అలిప్పి బ్యాక్ వాటర్స్కి వచ్చేసాము. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక బోట్ వెళ్తుంది. మేబీ ఇది గవర్నమెంట్ బోట్ అనుకుంటా, ట్రావెలింగ్ కోసం. ఇవ్వండి, ఇవి చూడండి, షికారా బోట్స్. ఎంతమందికో తెలీదు, పర్సన్స్ని బట్టి బోట్స్ వేరీ అవుతున్నాయి అనమాట. పెద్ద బోట్స్లో ఎక్కువ మంది, కొంచెం తక్కువ మంది ఉంటే చిన్న బోట్స్ అనమాట. ఇది కూడా చూడండి, భలే ఉన్నాయి బోట్లు. ఎంతకి తగ్గొట్టారు ఓ ఓ మై గాడ్. ఇదిగోండి, ఈయనే మనకి బోట్ ఇచ్చింది, మా క్యాబ్ డ్రైవర్ అశోక్ బ్రో. షే హాయ్. హాయ్. ఓకే, షే అని వచ్చేస్తుంది, చూడండి, నెత్తి వచ్చేస్తుంది. బ్రదర్ వెయిట్ బ్రదర్, లెట్ మీ గో ఇన్. చూడండి, షికారా బోట్. ఇది షికారా బోటేనా? ఏంగా 10 మంది వెళ్ళి బోట్ ఇచ్చాడండి మనకి. అరే ఈ 5 చైర్స్ 6, 7, 8, 9 అయ్యి బాబోయ్, మొత్తం ఇంకా 10 మంది వెళ్ళొచ్చాము ఇందులో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ షికారా బోట్? ఏంట్రా బాబు, అసలు ట్రిప్కి వచ్చి ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఊపు లేదు. ఇంకా బోట్స్, ఇవి గవర్నమెంట్ బోట్స్ అనుకుంటా, పెద్దగా ఉన్నవి. ఇవి చూడండి, ఒక్కొక్క బోట్ ఒక్కొక్క స్టైల్ అనమాట. కాసేపు నేనేం మాట్లాడను, మొత్తం వ్యూస్ని ఎంజాయ్ చేయండి. జస్ట్ ఇప్పుడే ఏదో రెస్టారెంట్కి తీసుకొచ్చారు, బోట్ ఆగింది. యాక్చువల్గా ఫుడ్ తినే టైం కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అన్నారు 2 అవర్స్లో, కానీ ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇమ్మని అడిగాము. ఓకే అన్నారు. మరి అమ్మ జాగ్రత్తగా దిగాలి. ఇదిగోండి, ఏదో రెస్టారెంట్, మనకి పేరు కనబడట్లేదు సరిగ్గా. చాలా బోట్స్ వెళ్తున్నాయి, అసలు ఖాళీ లేదు, మొత్తం టూరిస్టులే అనుకుంటా అందరు. చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉంది. లోపల ఏదో చేసేస్తున్నారు. అరే ఏంట్రా, ఫిషా చూడమంటున్నారా? ఓకే, ఏది ఇందులో ఉంటాయా? లైవ్గా ఇచ్చేస్తారేంటి, తినకుండా తిన్నాక పచ్చిగా? తవా ఫ్రై. ఓకే, ఇదిగోండి చూడండి, ఇందులో మనకి ఏది నచ్చిందో చెప్తే దాన్ని ఫ్రై చేసిస్తారంట. అమ్మా, టైగర్ ప్రాన్స్, రొయ్యలు, కొరమేన్. ఓకే, కొరమేన్ కరిమేనా? సారీ. ఓకే, అలా ఎందుకు ఉంటుందిరా కొరమేను? ఓకే, ఏం చెప్దాం? ఇది టేస్ట్ బాగుంటుంది. అరే ఇది టేస్ట్ బాగుంటుందంట. వీళ్ళు ఎందుకో చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఏదో చెప్తారంట, ఒకసారి ఏనండి. ఎందుకు 2 గొరకలు అంటే ఇక్కడ 600 అంట, మన సైడ్ 50 రూపాయలు పెడితే వచ్చేస్తాయి. ఈయన మమ్మల్ని బోట్లో తీసుకొచ్చారు కదా, ఆయన ఇక్కడ ఏదో కేరళ ఫార్మర్స్. ఓకే, ఏదో చెప్తున్నారు, మనకి ఏమర్థం అవ్వట్లేదు. సర్లేండి, యూట్యూబ్ అన్నాం కదా, వీడియో తీసుకుంటారని చెప్పేసి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళే. ఓకే, ఇదిగోండి గవర్నమెంట్ ఇది ఉంది కదా, చెప్పాను కదా ఇందాక బోట్. సో అది ఎక్కడానికి ఇది స్పాట్ అనమాట. దాన్ని ఏమంటారు, ఏదో స్టేషన్ లాగా అనుకోండి. సరిగ్గా పదాలు గుర్తొచ్చి సావు కరెక్ట్గా టైంకి. ఇప్పుడు మన ఊళ్ళో చేలు ఉండవు అనుకుంటున్నారు వీళ్ళు, అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు. పాపం ఏం చేస్తాం, అలా ఆనందం. కేరళ ఫార్మర్స్ ప్లేస్ రైస్ అంటున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళకి తెలియదు కదా పాపం. పోన్లేండి, అలా ఆనందం కోసం. కేరళ పంటలు కూడా చూసేయండి ఒకసారి. కేరళ చేలు, పంట చేలు. వాళ్ళని అనుకోవడానికి కూడా ఏం లేదులేండి, ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ ఫారినర్స్ వస్తారు కదా, టూరిస్టులు. ఇంకా వాళ్ళకి చెప్పి అలా అలవాటు అయిపోయి ఉంటుంది. బాగుంది. ఇక ఫారినర్స్ వచ్చారనమాట మన పంట చేలు చూడడానికి.
So how's your Trying experience? lemon juice, lemon juice. Lemon. Oh, where are you from, by the way? ఈ రోజు నుంచి వీకెండ్స్ కూడా మనం సిటీస్ లో కాకుండా ఫార్మింగ్ వచ్చి వ్యవసాయం చేయాలని మేము కోరుకుంటూ ఇక్కడ వెళ్తుంది చూసారా హౌస్ బోట్ ఎంత ఉందో, చాలా పెద్దది. మేబీ అది 2-3 డేస్ అలా తీసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా మనం కూడా తీసుకోవచ్చు, కాకపోతే మనం ఈవినింగ్ కల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి కదా రిటర్న్ జర్నీ. సో అదనమాట. చాలా పెద్దగా ఉంది బోట్ అయితే మాత్రం. ఆ వెనకాలది కూడా హౌస్ బోట్ అనుకుంటా, అది తక్కువ పీపుల్ ఉంటే మేబీ. ఏంటి జాగ్రత్తగా పొలాలు చూడమని పంపించి అప్పుడే పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు ఇక్కడ మొత్తం. ఆకులు ఇస్తారు, ఆకులు, అరిటాకులు. ఇప్పుడు ఏంటి మనకి అరిటాకులు అంటే ఏంటో తెలీదా? ఇదేంటి పింక్ కలర్లో ఉంది, బీట్రూటా? ఇవన్నీ ఏంటి మిగతాయి? వాట్ ఈస్ దిస్? Cabbage. అది మ్యాంగో పికిల్. ఓన్లీ ఫిష్ కర్రీయా? ఓన్లీ ఫిష్ కర్రీకి కాంప్లిమెంటరీ అంట రైస్. ఒరే గోదావరి పక్క నుండి చేప పులుసు ఇక్కడ తింటారంటావేంట్రా? చేప పులుసు, రసం, మజ్జిగ చారు, సాంబార్. ఒక్కసారి మన లంచ్ టాప్ మీద చూడండి ఒక్కసారి ఎలా ఉందో. కేరళ మీల్స్. ఒకసారి ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదేంట్రా? క్యాబేజీ. మనం క్యాబేజీ లైఫ్లో మా అమ్మాయి వీడియో చెప్తే ఏమైనా ఉండదు. తీసే మనం వద్దు. ఇదేంటి మామిడికాయ పిక్లే? వద్దు తీసాయి. ఇదేంటి? నార్మల్ స్పోర్ట్స్. వీడియో పెడుతున్నాను. అది కూడా బాబోయ్ ఏంటది బీట్రూటా? ఎలా తింటారా బాబు? చప్పుల్స్ ఇలాంటివి మనకు కావాల్సింది. గ్రేవీ. మన చప్పుల్స్ చాలా బెటర్ తెలుసా. ఫిష్ ఫ్రై కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది. మనం తినే ఫిష్ ఫ్రై అని బాగా చేశారు, మంచిగా ఉప్పు కారం. ఇది మామూలు మన రైస్. ఒకసారి కేరళ రైస్ అని చూడండి ఎలా ఉన్నాయో, చాలా లావుగా ఉన్నాయి. అస్సలు మనం అయితే తినలేము. మా వాళ్ళు ట్రై చేద్దామని కొద్దిగా వేసుకున్నారు, మన వల్ల అవ్వదండి. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇదే లావు రైస్, ఎందుకంటే కొంచెం జీలకర్రలాగా ఉంటాయి కదా మనం తినే రైస్, అంటే మేము తింటాంలేండి. కానీ ఒకసారి కేరళ రైస్ చూడండి, అయ్యో బాబాయ్ మామూలుగా లేదు అసలు. ఒక ముద్దకాయ ఒక 4-5 మెతుకులు వస్తాయేమో అంతే, అలా ఉంది. ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఫుడ్ తినేసి. అదిగోండి మనం తిన్న రెస్టారెంట్. ఇక్కడికి మళ్ళీ ఇది వచ్చింది చూడండి, గవర్నమెంట్ బోట్. యాక్చువల్గా మీరు ఎందుకు అబ్జర్వ్ చేశారో లేదో, అందులో కండక్టర్స్ కూడా ఉన్నారు, టికెట్ ఇస్తున్నారు. ఇదే ఆ బోట్ స్టాప్ అనమాట. ఇంకా ఇక్కడ చాలా బోట్స్ వెళ్తున్నాయి చూడండి. అయితే మ్యాటర్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, వీడియోస్ ఎక్కడి వరకు వస్తాయో కూడా తెలీదు. వచ్చినంత వరకు తీస్తాను.